భవన నిర్మాణ కార్మికుల ప్రాణాలకు రక్షణ కరువైందని డిప్యూటీ సీఎం భవన నిర్మాణ కార్మికుల ప్రాణాలకు రక్షణగా సంక్షేమ బోర్డు పునఃప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల్ ప్రసాద్ డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మిక సభ్యుడైన కోరాడ కొండరాజులు ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం డైరీ ఫారం సెంటర్లో మొదటి వీధిలో 2 అంతస్తుల బిల్డింగ్ నిర్మాణంలో సెంట్రింగ్ పనులు చేస్తుండగా పైనుండి కింద పడడంతో తలకు బలమైన గాయంతో బ్రెయిన్ డ్యామేజ్ అవడంతో ఆదివారం అర్ధరాత్రి 1 గంటకు మృతి చెందడం జరిగింది. కుటుంబీకులు, గ్రామ పెద్దలు మాగపు మహేష్, కోణాల కృష్ణల యూనియన్ ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్కి తెలియజేయడంతో ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తోకల ప్రసాద్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల ప్రాణాలకు రక్షణ కరువైందని డిప్యూటీ సీఎం భవన నిర్మాణ కార్మికుల ప్రాణాలకు రక్షణగా సంక్షేమ బోర్డు పునఃప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ కన్స్ట్రక్షన్ రంగాల్లో ప్రధాన పాత్ర భవన నిర్మాణ కార్మికులదేనని, అలాంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు అమలు చేయడం ప్రభుత్వం అలసత్వం విడనాడాలని, సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆయన అన్నారు. అనంతరం బిల్డింగ్ నిర్మాణాన్ని పరిశీలించి బిల్డింగ్ వద్ద ఆందోళన నిర్వహించి కోరాడ కొండరాజుల కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని, వారి కుటుంబాన్ని ఆదుకోవాలని నిరసన ఆందోళన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లాయర్ ఏముల సత్యబాబు, కుటుంబీకులు కోరాడ సత్యవతి, దుర్గా ప్రసాద్, నాగచంటి, కోరాడ పార్వతి, లోవరాజు, సత్యబాబు, నాగభూషణం, పోరాడ దేవ, దయ్యాల కుమారి, దయ్యాల మంగ, కోరాడ సతీష్, పులుగు రాంబాబు, సింహాచలం, ముడుగు వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. నిర్మాణ కార్మికులు ప్రాణాలకు రక్షణ కరువైంది. నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు పిట్టల్లా రాలిపోతూ ఉన్నారు. కానీ కనీసం మా భవన నిర్మాణ కార్మికులను ఆదుకునే నాదుడే కరువయ్యాడు. గతంలో సంక్షేమ బోర్డు ఉండేది కాబట్టి సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అందేవి. యాక్సిడెంట్ అయినా, సాధారణమైన డెలివరీ అయినా అన్ని క్లెయిమ్లు సంక్షేమ బోర్డు ద్వారా వచ్చేవి.